ఏందయ్యా ఎన్నైనా ఎక్కించి చెప్తారు. మీరు 42 అడిగితే సారు 43 ఇచ్చిండు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే గిట్లనేనా మీరు చేసేది? ఫస్ట్ తారీఖు నాడు జీతం వచ్చే మీకు మా బాధలు మా కష్టాలు ఎప్పటికీ అర్థం కావు. ఏమన్నా పద్ధతిలో కనిపిస్తుందా మీకు? సార్ తన మంచి పేరు కొట్టేస్తందుకు మా భూమనే దొరికినాది మీకు. మీరు అనుకుంటున్నట్టున్నారు కానీ సీఎం సార్ ఏమట్లా చేయనియాడు. సార్కు పేదోళ్ళ బతుకులు మొత్తం ఎరికే. అవుగాని నేను మీకు అసలు ముచ్చట చెప్పలేదు కదా, అయితే చూడండి. కందిపప్పు మళ్ళోపార్ తీన్మారు వార్తల్లోకి వచ్చింది. మళ్ళా రేట్లు గిట్లా పెరిగినాయా ఏంది అని నోరు తెరవకుర్రి. అదేం లేదుల్లా, రేషన్ కార్డ్ మీదిచ్చే కందిపప్పును బంద్ చేద్దామనే ఆలోచన చేస్తున్నదట సర్కారు. బయట 120, 130 కొని 50 రూపాయలకే కిలిచ్చుడు మస్తు బర్వనిపిస్తున్నదట. ఇంతగానం సబ్సిడీ ఇచ్చుడు మంచిది కాదని సీఎం సార్కు సలాలిస్తుండ్రట ఆఫీసర్లు. 2 నెలలకో పారి 300 కోట్లు ఖర్చు పెట్టుడైతుందని ఎక్కి చెక్కిచి చెప్తుండ్రట. ఇప్పటి వరకైతే కేసీఆర్ సారు అవును కాదు అనైతే అనలేదట. మీదికెళ్ళి అగ్వ ధరకొచ్చిన పప్పును నడిమిట్ల బోకర్ గాన్లు డీలర్ గాన్లు కలిసి బయట ఎక్కువ రేటు కూడా అమ్ముకుంటాన్రట. ఇట్లా కొంత లాస్ అవుతున్నామని అస్సలకే ఎసరు పెట్టే ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. మార్కెట్ల 150, 170 కుంటే కోపం దుఃఖంలా 50 రూపాయలకే కిలో ప్యాకెట్ ఇస్తుండ్రు. ఇక ఇట్లా కూడా ఇచ్చుడు బంద్ అయితే పేదోళ్ళ ఇళ్ళల్లో పప్పులు ఉడకనట్టే, పప్పు చారుకు ముద్ద పప్పుకు దూరం అయినట్టే. చికెన్ రేట్ల కంటే పిటాన పిరమైతే ఎవరు కొంటారు చెప్పుండ్రి మరి. కానీ సర్కార్ సార్లు ఎలుకలున్నాయని ఇంటినైతే గలబెట్టుకోం కదా సార్లు. బోకరి గాన్లు అంతు చూడాలి గాని వాళ్ళని సాకుగా చూపిస్తే ఎట్లా? పేదోళ్ళకి పెట్టే తిండి కాడ 2 నెలలకు 300 కోట్లు ఓ లెక్కలా చెప్పుండ్రి. మళ్ళోపారు ఆలోచన చేసి కందిపప్పునిచ్చుడు బంద్ పెట్టకుండ్రి సార్లు. మీ పేర్లు చెప్పుకొని ఇంత పప్పు కలుపుకొని ఇంకో 4 ముద్దలు ఎక్కువ తింటారు.